హాయ్ అండి. నేను ఈరోజు గొల్లపూడి దగ్గర ఉన్నాను. గొల్లపూడి దగ్గర మనకి గొల్లపూడి అయ్యప్ప స్వామి గుడి దగ్గర దాటిన తర్వాత టీఎంబి తమిళనాడు మర్కంటైల్ బ్యాంక్ రోడ్ అంటారు దీన్ని. అక్కడ మనకు ఒక అపార్ట్మెంట్లో ఫ్లాట్ వచ్చింది, 3 బెడ్రూమ్ ఫ్లాట్. రోడ్డు చూడండి, 40 ఫీట్ రోడ్డు ఇది. ఇది తమిళనాడు మర్కంటైల్ బ్యాంక్ రోడ్ అండి. ఇది హైవే నుంచి జస్ట్ 100 మీటర్స్. నేను నుంచున్న అపార్ట్మెంట్ దగ్గరికి హైవే నుంచి జస్ట్ 100 మీటర్స్ అండి. 40 ఫీట్ రోడ్డు. ఈ అపార్ట్మెంట్లో అన్నీ ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్లేనండి. మనకి ఒక 4 ఫ్లాట్లు వచ్చాయి. 3rd ఫ్లోర్లో 2 ఫ్లాట్లు ఈస్ట్ ఫేసింగ్, 4th ఫ్లోర్లో 2, 5th ఫ్లోర్లో 2. లొకాలిటీ చూడండి, అంతా చుట్టూ అపార్ట్మెంట్లు, హై క్లాస్ అపార్ట్మెంట్స్ అన్నీ. నేను హైవే దగ్గరగా ఉన్నాయి కదా. ఇది చూడండి, బిల్డింగ్ భలే బాగా కట్టుకున్నారు ఇక్కడ. చాలా బాగా కట్టుకున్నారు. కార్నర్ వచ్చింది, నార్త్ ఈస్ట్ కార్నర్. మనకు వచ్చిన అపార్ట్మెంట్ వచ్చి ఇదిగోండి, బృందావనం 1. చూడండి ఎంత బాగుంటుందో. అపార్ట్మెంట్ వచ్చేసి బృందావనం 1. ఇది సౌత్ వెస్ట్ రోడ్లు, 2 రోడ్లు అండి దీనికి. నేను నుంచిన వెస్ట్ రోడ్డు, అటు సైడ్ ఏమో సౌత్ రోడ్డు ఉంది. అటు సైడ్ ఒక రోడ్డు ఉంది. మీకు లోపల అపార్ట్మెంట్లోకి వెళ్ళి చూపిస్తా. రెడీ టు ఆక్యుపై అండి, ఏ క్లాస్ ఉంది. ఇది 2 బ్లాక్స్. ఇది నేను చూపించేది ఫస్ట్ బ్లాక్, బ్యాక్ సైడ్ ఇంకో బ్లాక్ ఉంది. ఇప్పుడే కస్టమర్కి విజిట్ చేయించి పంపించాను, అప్పుడు వీడియో తీయలేదు. సార్ ఫొటోస్ అడుగుతున్నారు. ఇదిగోండి, మొత్తం అపార్ట్మెంట్ చుట్టూ కార్ వేసుకుని తిరగచ్చు, 4 సైడ్స్ ఈక్వల్గా. మొత్తం సిఆర్డీ అప్రూవ్డ్ ఫ్లాట్స్ అండి, అన్అప్రూవ్డ్ అనేవి ఏమీ లేవు దీంట్లో. ఇదిగోండి వెస్ట్ ఫేసింగ్ రోడ్డు, ఇక్కడ ఒక గేటు. సారీ, సౌత్ ఫేసింగ్. వెస్ట్ ఫేసింగ్ ఏమో ఇటు సైడ్ 2 ఎంట్రన్స్ ఉన్నాయి. ఇటు నుంచి ఒకటి, అక్కడ ఒకటి, లిఫ్ట్ దగ్గర. సౌత్ సైడ్ ఇటు సైడు కార్ పార్కింగ్ కానీ బైక్ పార్కింగ్ కానీ దేనికైనా ఫ్రీగా ఉంటుందండి. 4 సైడ్స్ మనం కార్ తిప్పుకొని వెళ్ళొచ్చు. ఇప్పుడు మీకు ఇక్కడ 3rd ఫ్లోర్లో ఒక ఫ్లాట్ ఉందో చూపిస్తాను. ఇప్పుడే లిఫ్ట్ నుండి వచ్చాను నేను. దగ్గర 4 to 5 ఫీట్ అండి స్టెప్స్ విడ్త్ వచ్చేసి. దీంట్లో ఇవ్వండి, 3rd ఫ్లోర్లో ఇదొక బ్లాకు, 2 ఈస్ట్ ఫేసింగే. ఈ బ్లాక్ మనకి ఇక్కడ నుంచి వేసుకుంటే ఇక్కడ గోడ కట్టుకొని ఇక్కడ ఒక గ్రిల్ వేసుకోవచ్చు ఇటు సైడు, లేదంటే అక్కడ పిల్లర్ దగ్గర వేసుకోవచ్చు. ఇదేమో ఇక్కడ వేసుకోవచ్చు. 2 ఈస్ట్ ఫేసింగే. ఫస్ట్ నేను ఇటు సైడ్ చూపిస్తాను. అండి, ఈస్ట్ ఫేసింగ్ టేక్ వుడ్ డోర్. నార్త్ ఫేసింగ్ మళ్ళీ ఒక గుమ్మం ఇచ్చారు. కామన్ బాత్రూము, వాష్ ఏరియా. 4 ఫీట్ ఉందండి, చాలా స్పేషియస్గా ఉంది. 4 ఫీట్ ఉంది. చుట్టూ లొకాలిటీ చూడండి. లైటింగ్ ఎక్కువ ఉన్నట్టుంది. ఆ ఎదురుగా కనిపించే అపార్ట్మెంట్లో 1.2 CR జరిగింది. ఫ్లాట్ 3 బెడ్రూమ్. ఇవ్వండి ఫ్లాట్ స్పేషియస్గా ఉంది చూడండి. హాలు చాలా స్పేషియస్. మీకు ఎన్ని స్క్వేర్ ఫీట్, టోటల్ స్క్వేర్ ఫీట్ ఎంత, ప్లింత్ ఏరియా ఎంత, కామన్ ఏరియా ఎంత, కార్ పార్కింగ్ అన్నీ మొత్తం నేను కనుక్కొని చెప్తాను మీకు. ఇది ఒక బెడ్రూమ్ అండి, ఇదొక బెడ్రూము. తర్వాత ఇదిగోండి కిచెన్, చాలా స్పేసెస్ ఇచ్చాడు. ఇదేమో దేవుడి గుడి కిచెను, ఓపెన్ కిచెను. మనం ఇక్కడ ఆర్చ్ పెట్టుకోవచ్చు. డైనింగ్ ఏరియా, ఇక్కడ ఒక ఆర్చ్ పెట్టుకోవచ్చు హాల్కిను కిచెన్ ఎంట్రన్స్కి. ఆల్రెడీ ఒక బెడ్రూమ్ చూసాము, ఇంకో 2 బెడ్రూమ్స్ ఉన్నాయి. ఇది వెళ్ళే మాస్టర్ బెడ్రూమ్. ఇది మాస్టర్ బెడ్రూము, చాలా స్పేషియస్గా ఉంది చూడండి. ఈ వుడ్ వర్క్ అనేది వాళ్ళతో మాట్లాడుకోవాలండి, ఎందుకంటే ఇవి వాళ్ళు బిల్లలు పోసి ఇచ్చారు. ఆ వుడ్ వర్క్ అనేది మనం చేయించుకోవాలంటే వాళ్ళతో మాట్లాడుకొని చేయించుకోవాలి. అటాచ్డ్ బాత్రూమ్, మాస్టర్ బెడ్రూమ్. ఇదొకటి.
మొత్తం 3 బెడ్రూమ్స్ అండి. చాలా స్పేషియస్గా ఉంటుంది. మీకు కిచెన్ చూస్తే కిచెన్ కానీ డైనింగ్ కానీ ఏ క్లాస్గా ఉంటుంది. దేవుడి రూమ్ కానీ ఇది 1 CR చెప్తున్నారండి, ₹1,00,00,000 చెప్తున్నారు 3 బెడ్రూము. ఇది అన్ని ఎస్ఎఫ్టీ అన్ని డీటెయిల్స్ అన్నీ మీకు డిస్క్రిప్షన్లో మీరు షేర్ చేస్తాను. కావాల్సిన వాళ్ళు డిస్క్రిప్షన్ నెంబర్ కాల్ చేయండి. కాల్ చేస్తే నేను షేర్ చేస్తాను. ఫ్లాట్ అయితే ఏ క్లాస్ ఉంటుందండి.